తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షెలాబిడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం. దీని ప్రకారం ఈ 245 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 245 ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది, అందులో పనిచేస్తున్న 1,59,096 మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరు ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్లు? తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్ర ఇవ్వాలా? అది కూడా ఇంకా తేలలేదు. అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 నెలలకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు, సాగునీరు అవసరాలు ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఇదొకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. ఏదో వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి, పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. కమిటీలు వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి. 2019 వరకు తెలంగాణకి పవర్ డెఫిసిట్లో ఉంటే ఆంధ్ర సప్లై చేసింది, డైరెక్ట్గా అమ్మాం పవర్. 6,700 కోట్ల రూపాయలు పవర్ ఇప్పటికీ పెండింగ్. వాళ్ళు ఏమో అంటారు,